సో హలో గైస్. ఇవాళ నేను కొద్దిగా సిక్ ఉండే, లైక్ మార్నింగ్ అసలు ఇవ్వలేకపోయినా. సో ఏం చేయలేదు. సో జస్ట్ అప్లై చేస్తుండే జాబ్స్కి మార్నింగ్ నుండి. సో ఇవాళ డే 16 అండ్ ఇప్పుడు 15 డేస్ కొద్దిగా అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది నాకు. అండ్ వీడియోస్ ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతుండే. అండ్ ఇప్పటి నుండి ఏం చేస్తాను అని అంటే, లైక్ అసలు ఏం పెడుతున్నా అనే దానికి కొద్దిగా అటు ఇటు అయినా. ఈ 15 డేస్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి వీడియోస్లో. నేను సరిగా ప్రాపర్ టైం ఇవ్వలేకపోయినా వీడియోస్ పైన. సో ఇప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, సో మార్నింగ్ లైక్ మా మామ హెల్ప్ తీసుకొని, మా మామయ్యది, మా బాబాయ్ది, మా పిన్నిది, వాళ్ళ హెల్ప్ తీసుకొని అసలు ఎట్లా ఎట్లా డిజైన్ చేసుకోవాలి నా స్కెడ్యూల్ అని చెప్పేసి ఒక టైం పీరియడ్ పెట్టుకున్నా. సో మార్నింగ్ నాకు 8 నుండి 5 వరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. సో ఇది క్రూషియల్ టైమ్. అండ్ మా మామ చెప్పింది కూడా సేమ్, 8 నుండి 11 వరకు యూ హ్యావ్ టు అప్లై జాబ్స్ అన్నారు. సో సజెషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదైతే నేను బాగా నేర్చుకున్నా. సో 8 to 11 జాబ్ సెర్చ్ 100% చేయాలి అనేసి అని అన్నారు. అండ్ 11 to 3 ఇట్స్ అ మీడియం టైమ్ ఫర్ జాబ్ అప్లికేషన్. సో ఆ పీరియడ్లో చాలా లైక్ 80% ఉన్నది 20%కి పడిపోతుంది జాబ్ సర్చ్ చేసే వాళ్ళది. కానీ లైక్ రిక్రూటర్ మన జాబ్ అప్లికేషన్ చూడడం కానీ ఇలాంటివన్నీ 80% నుండి 20%కి పడిపోతుంది. సో నేనేమనుకున్నా అంటే, ఐ హ్యావ్ టు డిజైన్ ఏ టైమ్ లైన్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో ఇప్పటి నుండి ఏం చేస్తాను అని అంటే, వాట్ ఎవర్ ఐఎమ్ రికార్డింగ్, లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ స్టడీయింగ్, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, సో డైలీ నేను ఒక ఏం పెట్టుకున్నాను, ఈ పీరియడ్కి సర్టిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి, ఈ పీరియడ్కి ఇది కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఈ వీడియోస్ చేస్తుంటే అట్లీస్ట్ ఐ విల్ మోటివేట్ మై సెల్ఫ్. ఇట్లా లైక్ ఐ విల్ జస్ట్ మోటివేట్ మై సెల్ఫ్ టు డూ, లైక్ ఐ హ్యావ్ టు డూ ఇట్, లైక్ ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అన్నట్టు. సో నేను AWS కోచింగ్ తీసుకున్నాను, బట్ అది సరిపోదు నన్ను సర్టిఫైడ్ అవ్వడానికి. సో ఇవాళ నుండి ఐ విల్ డాక్యుమెంట్ ఇట్ యాజ్ వెల్. సో నేను 8 నుండి 11 వరకు జాబ్ అప్లికేషన్స్ ఇవి 100% చేస్తాను. అండ్ నెక్స్ట్ లైక్ ఆఫ్టర్ 11 ఐ విల్ టేక్ హాఫ్ అవర్ బ్రేక్ తీసుకొని I'll study myself, I'll prepare myself for NIST solution architect అనే ఒక సర్టిఫికేషన్కి I'll prepare for that exam. అండ్ ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న థింగ్ కూడా నేను ఒక టైం ల్యాబ్స్లో పెడతాను, వీడియోలో కన్వర్ట్ చేసి. సో వీడియో ఎవ్రీ డే నైటే వస్తుంది, ఎందుకంటే నేను మార్నింగ్ అంతా చదువుకోవాలి, ఈవినింగ్ ఒకటి జిమ్ అండ్ ఇవన్నీ చేయాలి కాబట్టి. సో ఏం నేర్చుకుంటున్నాను, అసలు ఏంటిది, ఒక సర్వీస్ని నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ ఇది కూడా మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అని ఒక హోప్తోని ఐఎమ్ ట్రయింగ్ టు డూ దిస్. సో వీడియోస్లో బెటర్ క్వాలిటీ ఉండదు, ఎందుకంటే అన్నీ నేనే చేయాలి కాబట్టి. అండ్ కొద్దిగా టైం పడుతుంది నాకు కూడా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశా కదా అని. సో ఇవాళ డే 16. సో డే 16 ఇవాళ. సో ఫ్రమ్ 16 to 100, డే 16 to 100th డే. అసలు ఎట్లా ఉంటుంది ఈ జర్నీ ఏంటిది అనేసి ఇంకా కొద్దిగా టెన్షన్ రేజ్ అయింది. సో ఫస్ట్ 15 days ఐ వాజ్ జస్ట్ పోస్టింగ్ షార్ట్స్. అది కొద్దిగా నాకు బ్యాక్ ఫైర్ అయింది. అంటే వ్యూస్ ఏం రాలేవు అని మా అన్నయ్య వాళ్ళు కూడా అన్నారు, అరే ఈ వీడియోస్ ఏం రావట్లేవు అని అంటే కొద్దిగా అడ్జస్ట్ కావడానికి టైం పట్టింది నాకు. అండ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కొద్దిగా నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే, ఎట్లా ఏంటిది, ఏం చేయాలి, ఎలా అని చెప్పేసి. బట్ ఐ ఫీల్ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేదు, నాకు ఏం కావాలనేసి కొద్దిగా ఫిక్స్డ్ ఉన్నా నేను. సో ఆ వీడియోస్ పెట్టడం ఇలాంటి ఇవాళ నుండి కంపల్సరీ చేయాలి అని చెప్పేసి. సో it would look like a vlog, it would look like a educational video, it would look like a inspiration video. సో ఈ 3 కనిపించేటట్టు చూసుకుంటాను నేను. సో ఈ క్రూషియల్ పీరియడ్ని వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు. అండ్ ఈ వీడియో మేక్ చేయడానికి ఐ జస్ట్ టుక్ 10 minutes ఆఫ్ మై టైం.
సో ఈ 10 మినిట్స్ వీడియో ఈ 10 మినిట్స్ రికార్డింగ్ని నేను నైట్ ఎడిట్ చేస్తా, నాట్ నౌ. సో ఇప్పుడు నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి టు స్టడీ అండ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. ఇవాళ ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను జిమ్కి వెళ్ళట్లేదు బికాజ్ నా బాడీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఐఎమ్ సో సిక్. యా, సో లెట్స్ గో అండ్ study f- so let's go and study for solution architect exam. Thank you. సో సో డే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ EC2 ఇన్స్టెన్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా అండ్ ఐ అప్లైడ్ టు సమ్ జాబ్స్. 2 రిప్లైలు వచ్చినాయి. సో లెట్స్ సీ హౌ దాట్ గోస్. సో టైం వచ్చేసి చూస్తున్నాను 11:50 PM అవుతుంది. ఇప్పుడు నేను ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేయాలి. సో I'll do it in like 15 minutes, then I'll sleep. I have to wake up early in the morning tomorrow, then I have to start my day again. I hope my health gets better by tomorrow and everything works out. See you tomorrow. Have a good day. Signing off.